యాకోబు ఏడుస్తున్నాడో. ఎందుకు ఏడుస్తున్నాడయ్యా అంటే, యాకోబు దగ్గరికి నిలువు అంగి ఏదైతే ఉందో యోసేపు అంగి, దానిని మేకల రక్తంలో ముంచి అంగి తీసుకొచ్చి యాకోబు చూపించారు. వాళ్ళు చేసిన మాయ ఏమిటి? యోసేపును అమ్మి పడేశారు బానిసగా. కానీ పై వస్త్రం తీసేసి మేక రక్తంలో ఆ పై వస్త్రాన్ని ముంచి తండ్రి దగ్గరికి పంపించారు. ఆ వస్త్రం చూస్తే ఎవరిది? యోసేపు వస్త్రం. దేంతో నిండిపోయింది? రక్తంతో నిండిపోయింది. యోసేపు యొక్క వస్త్రం రక్తంతో నిండిపోయిందంటే ఖచ్చితంగా యోసేపును దుష్ట మృగము చీల్చేసింది. యోసేపు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. యోసేపు ఏమైపోయాడు? దుష్ట మృగము చేత చంపబడ్డాడు అనే ఒక కంక్లూషన్కి వచ్చేసాడు. వచ్చేసి గుండెలు బాధేసుకుంటూ బట్టలు చింపేసుకుంటూ ఏడ్చేస్తున్నాడు. సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. సైతానుకున్న ఒకే ఒక ఆశ ఏంటంటే నిన్ను ఏడిపించటం, నిన్ను కృంగదీయటం, నీకు సంతోషం లేకుండా చేయటం, సమాధానం లేకుండా చేయటం, నెమ్మది లేకుండా చేయటం, పడుకోకుండా చేయటం, నిద్ర పట్టకుండా చేయటం, ఆరోగ్యం లేకుండా చేయటం, ఆనందించకుండా చేయటం, దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించకుండా చేయటం. అలా చేసే ప్రక్రియలో అబద్ధాన్ని నిజముగా చూపిస్తాడో, లేని దాన్ని ఉన్నట్టుగా చూపిస్తాడో, జరగని దాన్ని జరిగినట్టుగా చూపిస్తాడో. అది నీ భర్త విషయంలో కావచ్చు, నీ భార్య విషయంలో కావచ్చు, నీ బిడ్డల విషయంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. ఏదైతే జరగలేదో జరిగిపోతున్నట్టుగా చూపిస్తాడు. ఏదైతే అవాస్తవమో అది వాస్తవంగా చూపిస్తాడు. ఏ వార్త అయితే లేదో ఆ వార్త ఉన్నట్టుగా చూపిస్తాడు. జాగ్రత్త. యోసేపు చచ్చిపోలేదండి. యోసేపు దేవుని ప్రణాళికలో ఉన్నాడో, యోసేపు దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడో. పాలేరుగా పనివాడిగా ఇంటికి చేరినప్పటికీ దేవుడు తోడుగా ఉన్నాడు. కానీ అన్నయ్యలు ఏం చేశారు? అబద్ధం చెప్తున్నారు. ఏమని? చచ్చిపోయినట్టుగా అక్కడ మొత్తం చూపిస్తున్నారు. జరిగింది ఏమిటి? యాకోబు చేయాల్సింది ఏమిటంటే, నా కుమారుడు చచ్చిపోవడం ఏమిటి? యోసేపు చచ్చిపోయే ప్రసక్తి లేదు. ఎందుకని? యోసేపు పట్ల దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, యోసేపు ఖచ్చితంగా ఒకరోజు నాయకుడు అవుతాడో ఆ నమ్మకంతోనే యోసేపుకు నేను నిలువటంగి కుట్టించానో. అలాంటి నా కుమారుడు చచ్చిపోయే ప్రసక్తి లేదు. నా కుమారుడి పట్ల దేవునికి ఉన్నతమైన ఉద్దేశం ఉంది. నా కుమారుడిని దేవుడు గొప్ప వ్యక్తిగా చేస్తాడన్నాడు నాకు తెలియచేశాడు కాబట్టి నిలువటంగి కుట్టించాను. ఇప్పుడు యోసేపు చచ్చిపోవడం ఏమిటి? ఇంపాసిబుల్ అని నమ్మాల్సింది ఎవరు? యాకోబు. అర్థమవుతుందా సహోదరి సహోదరులు? దేవుడు నీకు నాకు ఇచ్చిన వాగ్దానాలను మనం విశ్వసించక అనుమానించి కూర్చొని ఏడిస్తే దేవుడు కూడా నిన్ను నన్ను ఏమీ చేయలేడు. ఈ మాట మర్చిపోకండి. ఆ తల్లి ప్రార్థన పర్రాలు, కొడుకేమో యుద్ధ భూమిలో యుద్ధం చేయడానికి ఉద్యోగం వచ్చింది. అమ్మా నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. ఎక్కడరా? యుద్ధ భూమిలో ఉద్యోగం వచ్చిందమ్మా. ప్రార్థన చేసింది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఏ అపాయము ఏ కీడు సమీపముగా రాదు. నాయనా ధైర్యంగా వెళ్ళు, దేవుడు నీకు తోడుగా వస్తున్నాడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు, ఏ అపాయము ఏ కీడు నీకు రాదు అని చెప్పి దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆ కుమారునికి తెలియజేసి పంపించేసింది ప్రార్థన చేసి. కొన్ని నెలలు అయిపోయిన తర్వాత ఆ కుమారుని యొక్క బెటాలియన్ నుంచి, హాస్పిటల్ నుంచి తల్లికి టెలిగ్రామ్ వచ్చింది. ఏంటో తెలుసా? నీ కొడుకు చచ్చిపోయాడు. ఏంటట? నీ కొడుకు యుద్ధంలో చచ్చిపోయాడు కాబట్టి వచ్చి శవం తీసుకెళ్ళు. తల్లికి నోట్లోంచి మాట రాట్లా. నా కొడుకు చచ్చిపోవడం ఏమిటి? వెళ్ళి కొన్ని నెలలు అయ్యింది, నా కొడుకు చచ్చిపోవడం ఏమిటి? టెలిగ్రామ్ తీసుకొచ్చి దేవుని ముందు పెట్టిందండి. అయ్యా నా కొడుకు చచ్చిపోయాడని టెలిగ్రామ్ వచ్చింది. అయ్యా ఈ టెలిగ్రామ్ నమ్మమంటావా? నువ్విచ్చిన వాగ్దానాన్ని నమ్మమంటావా? ఏ అపాయము ఏ కీడో సమీపంగా రాదని నాకు వాగ్దానం చేశావు. ఈ వాగ్దానాన్ని నమ్మంటావా? వచ్చిన టెలిగ్రామ్ నమ్మంటావా? ఇప్పుడు ఆ తల్లి దేన్ని నమ్మాలో చెప్పండి. ముందు బైబిల్ పెట్టింది, పక్కన టెలిగ్రామ్ పెట్టింది. అయ్యా మనుషులు పంపించిన ఈ టెలిగ్రామ్ కంటే నువ్వు పంపించిన నీ వాగ్దానాన్ని నమ్ముతా. నా కొడుకు చచ్చిపోలా. ఈ లోపల ఆ వార్త తెలిసి అనేకులు వచ్చేసారు. అమ్మా కొడుకు చచ్చిపోయాడట, నా కొడుకు చచ్చిపోలా. ఏంటి పిచ్చిదల్లా మాట్లాడుతున్నావు? టెలిగ్రామ్ వచ్చింది, అందరూ తెలిసిపోయింది, అందరూ వచ్చేసారు. నా కొడుకు చచ్చిపోలేదు, నా కొడుకు బతికే ఉన్నాడు. కొడుకుని అంతగా ప్రేమించింది కాబట్టి, ప్రాణంగా ప్రేమించింది కాబట్టి కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేకపోతుంది. సరే మనమైతే వెళ్ళాలి కదా, వెళ్ళి మిగతా ఏర్పాట్లు చేసుకోవాలి కదా.
అవసరం లేదు. మాకు అర్థమవుతుంది నువ్వు ఎంతగా నీ కొడుకుని ప్రేమిస్తున్నావో. కాకపోతే వెళ్ళి సరే ఓ పని చేద్దాం, నీకు అంతగా నమ్మకం ఉన్నట్లయితే నీ కొడుకు చచ్చిపోలేదు అనుకుంటే ఆ సైన్యంలోకి వెళ్దాం, హాస్పిటల్కి వెళ్దాం. నిజంగా చచ్చిపోకపోయినట్లయితే సంతోషంగా తిరిగి వద్దాం. ఒకవేళ ప్రసక్తే లేదో, నా కొడుకు చచ్చిపోలేదు, ఎందుకే ఆ నమ్మకం? నా నమ్మకం నా దేవుడిచ్చిన మాట మీద. సరే నీకు అంత నమ్మకం ఉన్నట్లయితే హాస్పిటల్కి వెళ్దాం, నీ కొడుకే చచ్చిపోకపోతే సంతోషంగా వద్దాం. ఒకవేళ చచ్చిపోతే, ఒకవేళ ప్రసక్తి లేదు, సరేనే. అలాగే అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళారంటే వాళ్ళు టెలిగ్రామ్ పట్టుకొని అందరిని అడుగుతున్నారు. ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మా అక్కయ్య ఒక కొడుకు యుద్ధంలో చచ్చిపోయే టెలిగ్రామ్ వచ్చింది, అదేమో నమ్మట్లేదు. కానీ టెలిగ్రామ్ అయితే వచ్చింది కదా. మా అక్క అంటుంది, నా కొడుకు చచ్చిపోలేదు, టెలిగ్రామ్ నేను నమ్మను. ఎందుకంటే తను భక్తురాలు, ప్రభువుని నమ్ముకుందా, ప్రభువు చెప్పాడట తన కొడుకు ఏమీ కాదని చెప్పి, అదే నమ్ముతుందయ్యా, టెలిగ్రామ్ నమ్మట్లేదు. ఒకసారి ఆ టెలిగ్రామ్ ఇవ్వండి. టెలిగ్రామ్ చూశాడు, మొత్తం సిస్టంలోకి వెళ్ళి చూశాడు. వాళ్ళని చూసి పొరపాటు జరిగింది. ఈ టెలిగ్రాము వీళ్ళ అబ్బాయికి సంబంధించింది కాదు, ఈ టెలిగ్రాము వేరే వాళ్ళకి వెళ్ళాల్సింది. వీళ్ళకి పొరపాటున వచ్చింది, వీళ్ళ అబ్బాయి క్షేమంగా ఉన్నాడు. నా దేవుడు మాటిచ్చి నెరవేర్చేవాడు. ఇప్పుడు చూడండి, ఈ తల్లి ఎవరు నమ్మింది? వాగ్దానం నమ్మింది. యాకోబు ఎవరి మాట నమ్మాడు? అబద్ధాలు చెప్పే కొడుకుల మాట నమ్మాడు. ఎన్ని సంవత్సరాలు ఏడ్చాడు? 20 సంవత్సరాలకు పైగా ఏడ్చాడు. అదే చెప్తున్నా, నీ జీవితంలో సైతాను ఉద్యోగం చేసే చోట, పనిచేస్తున్న చోట, కుటుంబంలో భర్తను గూర్చి, భార్యను గూర్చి, బిడ్డలను గూర్చి, బంధువులను గూర్చి అనేక విషయాల్లో వాడు అబద్ధాలు చెప్తాడు. లేని వాటిని ఉన్నట్టుగా నీకు కనపరిచే ప్రయత్నం చేస్తాడు. ఇక నీ కొడుకు పని అయిపోయింది, నీ కూతురు పని అయిపోయింది, నీ భర్త మారడు, నీ భార్య గయ్యాలిగానే చచ్చిపోతుంది, నిన్ను చంపేస్తుంది, ఉద్యోగం రాదు, గర్భఫలం రాదో, నీ రోగం కుదరదో, ఇలా రకరకాల మాటలు చెప్పి నిన్ను మానసికంగా, శారీరకంగా వాడు బంధించి పడేస్తాడు, నలిపేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు, నిద్ర పట్టకుండా చేస్తాడు. సైతానుగాడు మాట వింటావా? నిన్ను ప్రేమించు యెహోవా కునుకడు, నిద్రపోడు. చూడుమో, తన అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ప్రతి నిత్యము చూసుకొనుచున్నాడో. ఏ మాట నమ్ముతావు? ఎవరి మాట నమ్ముతావు? నువ్వు యేసయ్య మాట నమ్మినట్లయితే నీ చుట్టూ మెట్టలు దద్దరిల్లినా, పర్వతాలు కదిలిపోయినా, దేవునికి నా పట్ల ఉన్న కృప నిరంతరము నిలుస్తుంది. ఆయన ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరుతుంది. నువ్వు నమ్మినట్లయితే ప్రశాంతంగా ఉంటావు. పరిశుద్ధుడా, మీరు మాతో మాట్లాడారు. నిత్య జీవాన్ని అనుగ్రహించి పరిశుద్ధాత్మ శక్తిని దయచేసి యేసు అనే నామమును ధరింపచేసి నీ నామములో ఉన్న అధికారాన్ని ప్రభువా ప్రతి దినము మా జీవితంలో ఉపయోగించుకొని ప్రతి విధమైన సమస్యకు పరిష్కారాన్ని పొందుకొని ప్రశాంతంగా పరిశుద్ధంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ ఇవ్వమని, అనేక మంది ఎవరైతే నాయన గర్భఫలం లేక వచ్చారో వారికి ఫలాన్ని ఇచ్చి పంపిస్తున్నావు. విశ్వసించిన వారు పేర్లు పెట్టుకోండి. వచ్చే సంవత్సరం 12 బిడ్డతో రండి. దేవుడిని బహుగా దీవించునుగాక. తండ్రి, నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాం. ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.